తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడ్డారంటే నిజంగా చెప్పాలంటే అధికారులే బాగుపడ్డారు. మళ్ళీ ఒక్కొక్కరికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలని పార్టీకి ఫండ్ ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, మాకు టికెట్లు ఇవ్వండి అన్నంత స్టేజ్కి వచ్చేసిండ్రు అధికారులందరూ. ఇట్లుంటే ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా ఒక్కొక్కరు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేస్తే ఏమవుతుందంటే, మొన్న ఢిల్లీలో ఏమైంది, భూకంపం వచ్చినప్పుడు కూలిపోయిన ఇల్లులు. మీకు ఏదైనా గ్యాప్ ఉంటే మీకు వెంటిలేషన్ అయినా దేనికైనా కూడా మంచిగా ఉంటుంది. వెంటిలేషన్ ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా అన్ని అగ్గిపెట్టలకి ఇట్లా పక్కపక్కగా ఆనుకుండా కట్టిన అనుకోండి, ఒక దాంట్లో ఏదైనా గ్యాస్ ఏదైనా సిలిండర్ వేలి లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఒక బిల్డింగ్లో ఏదైనా నాణ్యత లేకుండా కట్టిన బిల్డింగ్లో చాలా కూడా అలా ఒక్కడి కూలిపోయినా కూడా ఆటోమేటిక్గా పక్క బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడున్న అధికారులు ఏమంటారు, ఇది మీ మీయలే పర్మిషన్లు, వాళ్ళ పైనకి వచ్చినప్పుడు తప్పించుకుంటారు వాళ్ళు ఈజీగా. ఇది మీ మీయలేదు, అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు అని చెప్పి వీళ్ళు తప్పించుకుంటారు. కానీ అక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది ఏందనే దానిపైన ఎవరు కూడా పట్టించుకోరు. జేబులో పైసలు వచ్చినాయా చాలు అన్నట్లు ఉన్నారు పెద్ద మనుషులంతా కూడా. మొన్న కూడా ఒక కీసరా ఎంఆర్ఓ ఏకకాలంలో తీసుకున్న లంచం ఏకంగా 100 కోట్లు ఉన్నదంట. ఒక ఎంఆర్ఓ 100 కోట్లు అంటే ఏందండి? ఇట్లా ఒక్కొక్కరిని అసలు నేను ఈజీగా చెప్తున్నా, నేను అరే నువ్వు ఇంత డైరెక్ట్గా ఎట్లా అంటావు అంటే, ఎస్ 100% అధికారుల పైన ఏసీబీ రైడ్స్ జరిగితే ప్రతి ఒక్కరి దగ్గర 100 కోట్లకు మించి ఆస్తి ఈజీగా ఉంటుంది. అందుకైతే రైడ్స్ చేసి చూడండి ప్రతి ఒక్కరి దగ్గర. సో ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే, టౌన్ ప్లానింగ్ విభాగం అంటేనే నిత్యం కరెన్సీలతోనే స్నానం అన్నట్లుగా అవినీతి సాగుతోంది. ఇలాంటి పర్మిషన్ కావాలన్నా సరే లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇక జిహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో అవినీతికి అంతు లేకుండా పోతుంది. మళ్ళీ వీళ్ళకు వత్తాసు వలుకుతున్న వాళ్ళు ఎవరంటే ఈ చిన్న చిన్న బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరే. వీళ్ళు చేయబట్టే ఇగో వీళ్ళు బతుకుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు, రెసిడెన్షియల్ని కాస్త కమర్షియల్గా చేసేస్తున్నారు. అటు గవర్నమెంట్కి బొక్క పెడుతున్నారు, అటు ఏరియాలను నాశనం చేసేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఫ్యూచర్ చాలా ప్రాబ్లం అవుతుంది వీటి వల్ల. ఇంతసేపు సంపాదించుకున్నామా, ఈరోజు గడిచిందా అన్నట్టుగానే ఉన్నారు, కానీ అది ఫ్యూచర్లో ఎట్లా ఎఫెక్ట్ తీస్తుంది ఏందనే దానిపైన నిజంగా ఎవరు ఆలోచిస్తలేరు.